అంత గట్టిగా ఎలా చెప్తున్నారు? చేయగలుగుతాను అది. ఇప్పుడు మియా ఖలీఫాను చేయాలన్నా తన సైజుకి మనకు పట్టదండి. అప్పుడు కాంప్రమైజ్ అయినా అవ్వాలి, లేదా లైట్గా చేయాలి, లేకపోతే రొమాన్స్ అయినా చేయాలి, తప్పదు. కానీ మరి మీరు సాటిస్ఫై చేస్తానన్నారు కదా, మీరు ఎలా చేస్తానండి. హీరోయిన్స్లో మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం అని చెప్పారు? కృతి శెట్టి, ఉప్పెన మూవీ హీరోయిన్. మియా ఖలీఫా ఫస్ట్ ఇష్టం అని చెప్పినట్టు గుర్తొస్తుంది. మియా ఖలీఫా కూడా ఇష్టమే. తను ఫస్ట్ ఇష్టం, సెకండ్ ఇష్టం. ఫస్ట్ ఇష్టం సెకండ్ ఇష్టం ఏంట్రా? మొత్తానికి మియా ఖలీఫా అంటే ఫస్ట్ ప్లేసే మియా ఖలీఫా, కృతి శెట్టి సెకండ్. ఇప్పుడు కాదు కృతి శెట్టి ఫస్ట్ ప్లేసే. ఇప్పుడు మియా ఖలీఫా ఉంది, తను చాలా లైఫ్ చూసుంటది, చాలా మందితో ఉండుంటది. అవునవును. సో ఇప్పుడు మీరు ఆమెని సాటిస్ఫై చేయగలరా? చీచీ, ఎంత గలీజ్గా పోతుందంటే ఇంటర్వ్యూ, అంత గలీజ్గా పోతుంది. స్పీడ్గా మాట్లాడితే మనం ఏం మాట్లాడుతుందో మీకు అర్థం కాదు, నాకు కూడా అర్థం కాదు. అది కూడా కరెక్టే పాయింట్. అది కూడా పెళ్ళి ఎలాంటి అమ్మాయిని, అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని ఎక్స్పెక్ట్ చేస్తున్నా? తను నన్ను చూసుకోకుండా మా అమ్మ మా నాన్నని బాగా చూసుకుంటే చాలు. చిటికల్ రా, 100% సూపర్. ఏ అబ్బాయి కన్నా కావాల్సిందే అడిగాడు. చింటూ మోడల్ ఎందుకు ఇష్టం? నాకు ఇష్టం అండి, అంతే. తన వీడియోస్ బాగుంటాయి కాబట్టి. వీడియోస్ నేను ఇన్స్టాగ్రామ్ చూసాను, 25 మెంబర్స్ని ఫాలో అవుతున్నారు కదా, అందులో కొంతమంది ఎవరో అబ్బాయిలు మ్యాక్సిమం అన్ని అఫీషియల్ పేజెస్ ఉన్నాయి. మియా ఖలీఫా ఇంకా వాళ్ళు రొమాన్స్ వీడియోస్ బాగుంటాయండి వాళ్ళకి. అయ్యో ఏమన్నా చెప్తున్నాడా, ఓపెన్గా చెప్తున్నాడు. బై ద వే, మేము ఏ ఛానల్ని ట్రోల్ చేయలేదు, ఇది జస్ట్ ఒక ఫన్నీ వీడియో మాత్రమే. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు మనం చెప్రీ మోడల్, కాదు చింటూ మోడల్ ఒక ఇంటర్వ్యూ చూసేద్దాం. అసలు అది ఏంటి, ఎలా ఉందో కూడా ఒకసారి చూసేద్దాము. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. అన్నీ నాకే కావాలి. అన్నీ నీకే కావాలంటే ఒప్పుకోరు కదా? ఒప్పుకుంటారు కొంతమంది. అంతే, ఒప్పుకుంటారు, ఖచ్చితంగా ఒప్పుకుంటారు. చింటూ మోడల్ ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే, 100%. అది అందులో అప్పుడు అన్నీ అనేది ఎందుకంటున్నావు? అంటే కొంతమంది అంటే అన్నీ కూడా వస్తాయి కదండి. పెళ్ళి ఎలాంటి అమ్మాయిని, అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? తను నన్ను చూసుకోకుండా మా అమ్మ మా నాన్నని బాగా చూసుకుంటే చాలు. చిటికల్ రా, 100% సూపర్. ఏ అబ్బాయి కన్నా కావాల్సిందే అడిగాడు. చింటూ మోడల్. నువ్వు మాత్రం పెళ్లి చేసుకున్న తర్వాత ఈ అమ్మాయితోనే ఉంటావా, లేకపోతే ఇప్పుడు ఎలా తీరి ఉందో? ఇప్పుడు ఒక అమ్మాయి నన్ను నమ్మి వస్తే నేను నమ్మకంగా ఉంటానండి. ఉన్నారా మరి అలా మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని? అంటే ఒక అమ్మాయి ఉంది, కానీ నా ఈగోకు అడ్డుగా ఉందని చెప్పి నేనే వదిలేసాను తను. ఎవరి ఈగోకి? ఆడి ఈగోకి అడ్డుగా ఉందంట ఆ అమ్మాయి, అందుకే వదిలేసాడా? ఆడు వదిలేసాడంట. అది హైలైట్ చూడు. అసలు ఆ అమ్మాయి ఎవరు ముందు నీకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ మోడల్ చింటూ మోడల్ మంత్లీ 1 or 2 అని చెప్పి ఇప్పుడే చెప్పాడు. అప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉంటుంది చెప్పు. ఇక్కడ నాకు ఇప్పుడు కూడా నాకు ఇంకా జీర్ణించుకోలేకపోతుంది ఏంటంటే, వాడికి లవర్ ఉంది, వాడు వదిలేశాడంట. అదేంట్రా, నీకున్నారనుకో, లేనుండి నేను ఎంత బాధపడుతున్నారా? నాకు లేదు, నాకు కూడా లేదు. ఉన్నాడు మనోడుకున్నాడు. కొంచెం అర్థం కలదు. ఈగోకి అడ్డుగా అంటే నాకు కొంచెం కోపం ఎక్కువ అండి, యాటిట్యూడ్. నా యాటిట్యూడ్ భరించి అమ్మాయి నాకు కావాలి, అంతేగాని మీరు ఎవరి కోసం మారరు. నేను మారను. ఈడేం చేస్తాడు రా, మహా అయితే కోపం వస్తే గట్టిగా ఈడు వెనకాల ముందు ఇంకొక అమ్మాయి ఉందనుకో, అది 2 దింగితే ఈడు కింద పడిపోతాడు. ఈడేం చేస్తాడు రా అంత యాటిట్యూడ్ పెట్టుకొని, ఇట్లా ఫోన్ ఊతే పడిపోయేటట్టున్నాడు. మళ్ళీ నాకు చాలా కోపం ఎక్కువ. మీకోసం మారి వచ్చేయాలి. ఎందుకంటే నీ పుట్టింది నాకు నచ్చడానికి, మీకు నచ్చడానికి కాదు. ఏమన్నా చెప్తున్నాడు ఆ డైలాగులు. గ్రేట్ రా, గ్రేట్. బాయ్. అందుకే ఆ చింటూ మోడల్కి ఇంతమంది అమ్మాయిలు ఫాలోయింగ్ అనుకుంటా. ఫాలోయింగ్. ఇప్పుడు నువ్వు ఈ పని చెయ్యు అంటే నేను చేశాను అనుకో, చింటూ మంచోడు అంటావు. చేయకపోతే చింటూ నచ్చేసింది. ఏంటబ్బా చింటూ పైకి మధ్యలో మిస్ అవుతుంది అనుకున్నా, ఇప్పుడు కనిపించింది బాబా. చెడ్డు అంట, చెడ్డి అల్ల ఇంకా చెడ్డోడు అంటావు. అలాగా అంటే నువ్వు చేంజ్ అనేది అవుతావు. ఆఫ్టర్ ఆల్ నువ్వే చేంజ్ అవుతున్నావు. నేను చేంజ్ అవుతే ఎట్లుంటుందో నేను చూపిస్తా. రాసి పెట్టుకున్న పేరు సీఎంకే. రాసి పెట్టుకున్న పేరు సీఎంకే. సీఎంకే అంటే ఏమో, చింటూ మోడల్ కే అంటే అరే ఈ డైలాగ్ ఎందుకు చెప్పినట్టు ఏమన్నా సింక్ లో ఉందా మనకి?
అంటే అసలు ఫస్ట్ నువ్వు మాట్లాడింది ఒక కాన్సెప్ట్ మాట్లాడారు మీరు, దాని తర్వాత తీసుకెళ్ళి వాడిని గురించి అడిగారు, దాని తర్వాత తీసుకొచ్చి మళ్ళీ నార్మల్గా మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారని అడిగారు. అసలు ఏంటది? మీరే సింక్లో లేరు, ఇంకా వాడిని ఎట్లా అడుగుతారు? అసలు ఈ వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నా, అసలు దీనికి ఇది ఇంట్రోనా లేకపోతే స్టార్టింగ్ లేకపోతే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళి నాకైతే అర్థం కాల. డైరెక్ట్ వీడియో ఇది ఒక ఇంట్రో లేదు, ఏం లేదు. అట్లా మా వీడియోలో కూడా అంతే ఉండిద్ది. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలంటే మేము కూడా డైరెక్ట్గానే పెట్టేస్తాం, లేకపోతే చేయను. నాకు మెట్లెక్కేస్తుంది. ఇంటర్వ్యూకి వస్తుంది, ఇంటర్వ్యూ నుంచి ఫ్యామిలీకి వెళ్తుంది, లేదా గురించి వెళ్తుంది, ఏం జరుగుతుంది, ఏం వీడియో మొత్తం మీద 3 టాపిక్ల మీద తిరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఫ్యామిలీ మాట్లాడితే దీనికి మించి వేరేది ఏమన్నా వెళ్తే చూద్దాం. ఇప్పుడు అడిగావు కాబట్టి నేను చెప్పాను కదా. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఓన్లీ ఇప్పుడు చింటూ ఫ్యామిలీలో చింటూ ఒక్కడే ఈ మెంటాలిటీతో ఉంటాడా, లేకపోతే ఆ తాత ముత్తాతలు లేదా వాళ్ళ ఫాదర్ ఇంట్లో వాళ్ళు అలా ఉండాలండి. ఈ ప్రాబ్లంతో ఏమన్నా ఉన్నారా? ఎందుకంటే అమాయకంగా ఉంటే మనం తొక్కేసారా అండి. పర్ఫెక్ట్. అది అమాయకంగా ఉంటే నిజంగా తొక్కేస్తారు. ఆబ్వియస్లీ ఎంతమంది నన్ను కూడా తొక్కేసాడు మా వాడు. అంటే ఎవరో ఒకరు అందులో జనాలు మిమ్మల్ని ఆపుతారు అనే భయం అయితే మీకు ఉంది కదా? ఎస్, మా రిలేటివ్సే మీకంగా. రిలేటివ్సే, మా చుట్టాలు. చింటూని ఢీకొట్టే మగాళ్ళు మనుషులు ఉన్నారు బయట. మనుషులు ఉన్నారు, అందరు ఉన్నారండి. నాకు తెలిసి వీళ్ళు వాడిని పిలిచి రోస్ట్ చేద్దాం అనుకుని పిలిపించుంటారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎన్ని క్వశ్చన్లు అది ఇంటర్వ్యూ అంటే ఛానల్ నేను చూసాను, చాలా బాగుండిద్ది. కాకపోతే ఈ ఇంటర్వ్యూ చేసే వాళ్ళని మార్చి ఉండాల్సింది. అసలు నువ్వు ఎందుకు ఫేమస్ అయ్యావా చింటూ అంటావు, దాని గురించి నీకు చెప్తాను. ఎవరో హీరోయిన్స్ లో మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం అని చెప్పారు? కృతి శెట్టి, ఉప్పెన మూవీ హీరోయిన్. కృతి హీరోయిన్ నిజంగా ఈ పేరు వినిందంటే కాదురా, కృతి శెట్టి ఏంట్రా? కృతి శెట్టి పాపం రారే. ప్లీజ్ దయచేసి ఈ వీడియో అంత దూరం వెళ్ళని మాకండి, జనాలందరూ చెప్తున్నారు. కృతి శెట్టి బాధపడుతుంది మళ్ళీ. ఎక్స్ట్రీమ్లీ సారీ, అది మా చింటి మోడల్ తరపు నుండి నేను చెప్తున్నాను, వదిలేసేయండి. సారీ కృతి శెట్టి. మియా ఖలీఫా ఫస్ట్ ఇష్టం అని చెప్పినట్టు గుర్తొస్తుంది. మియా ఖలీఫా కూడా ఇష్టమే. తను ఫస్ట్ ఇష్టం, సెకండ్ ఇష్టం. ఫస్ట్ ఇష్టం, సెకండ్ ఇష్టం ఏంట్రా? మొత్తానికి మియా ఖలీఫా అంటే ఫస్ట్ ప్లేసే మియా ఖలీఫా, కృతి శెట్టి సెకండ్. ఇప్పుడు కాదు, కృతి శెట్టి ఫస్ట్ ప్లేసే. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్, పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. ఇద్దరు ఫస్ట్ ప్లేస్ అన్నాడు ఏంటి? ఇద్దరు పెట్టాడు ఫస్ట్ ప్లేస్ లో, సెకండ్ ప్లేస్ లో కూడా మియా ఖలీఫా, మూడోది కూడా మియా ఖలీఫా. ఇంక వదిలేస్తూ పోతే మియా ఖలీఫా అంటాడు. అన్ని ఇంకా అంతే. ఎందుకు ఇష్టం? నాకు ఇష్టం అండి, అంతే. తన వీడియోస్ బాగుంటాయి కాబట్టి. నేను ఇన్స్టాగ్రామ్ చూసాను, 25 మెంబర్స్ని ఫాలో అవుతున్నారు కదా. అందులో కొంతమంది ఎవరో అబ్బాయిలు, మాక్సిమం అన్ని అఫీషియల్ పేజెస్ ఉన్నాయి. మియా ఖలీఫా ఇంకా వాళ్ళు రొమాన్స్ వీడియోస్ బాగుంటాయండి వాళ్ళకి. అయ్యో ఏమన్నా చెప్తున్నాడా? ఓపెన్ గా చెప్తున్నాడు. అవి ఓపెన్ చేసి చూస్తే అర్థమైంది నాకు కూడా. వాళ్ళందరూ ఇష్టమేనా? ఉన్నారా కాంటాక్ట్ లో మీకు? లేరండి. కాంటాక్ట్ లో వాళ్ళు వీడి దగ్గర ఎందుకుంటారా? ఈ మెట్ట అడుగుతుందిరా. ఫాలో అయినంత మాత్రం కాంటాక్ట్స్ ఉండిపోతాయా? అట్లా అనుకుంటే ఏవో భయ్యా, ఏమన్నా కానీ భయం వేసేస్తుంది. నా కొడుకులు మళ్ళీ గౌకులు కాపీరైట్ చేస్తారు, మడ్డ ఇవన్నీ పెద్ద పంచాయతీలు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నాది అనుకుంటే నాతోనే ఉండాలండి. ఇది అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు యూజ్ చేస్తే తప్పలేదు, నేను యూజ్ చేస్తే తప్ప. మామూలుగా చెప్పట్లేదు, అవి కౌంటర్ మీద కౌంటర్లు ఇస్తున్నాడు కంటిన్యూస్ గా. దగ్గొచ్చేస్తుంది నవ్వి వీడి చెప్పే డైలాగులకి. ఇప్పుడు మియా ఖలీఫా ఉంది, తను చాలా లైఫ్ చూసుంటది, చాలా మందితో ఉండుంటది. అవునవును. సో ఇప్పుడు మీరు ఆమెని సాటిస్ఫై చేయగలరా? ఎంత గలీజ్ గా పోతుందంటే ఇంటర్వ్యూ, అంత గలీజ్ గా పోతుంది. అంత గట్టిగా ఎలా చెప్తున్నారు? చేయగలుగుతాను. అది ఇప్పుడు మియా ఖలీఫాను చేయాలన్నా తన సైజుకు మనకి పట్టదండి. అప్పుడు కాంప్రమైజ్ అయినా అవ్వాలి, లేదా లైట్గా చేయాలి, లేకపోతే రొమాన్స్ అయినా చేయాలి, తప్పదు. కానీ మరి మీరు సాటిస్ఫై చేస్తానన్నారు కదా, మీరెలా చేస్తానండి పక్కా. ఏంట్రా అది? అసలు ఏం జరుగుతుందిరా? సరే వాడు సమాధానం చెప్పాడు. వాడేంట్రా సైజు పట్టదండి మరి. అరే అది కూడా ఓకేనా? ఇక్కడ చూడు, యాంకర్ ఎలా సాటిస్ఫై చేస్తుంది. అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి మామ? ఇప్పుడు ఏం వాడు రాసి ఇవ్వాలా? ఇదిగో ఇలా ఫస్ట్ రాసి కాదు, ఒక వీడియో షూట్ చేసి ఇచ్చేస్తే సరిపోయింది. అసలు అక్కడ 3 టాపిక్స్ తప్పించి ఏం జరగట్లా. మాట్లాడితే చింటూ వేలుగుపోతాడు, చింటూ
తో ఉంటాడు, చింటూ ఇంట్లో అలా ఉంటాడు. దేనికి పొంతన ఒకటి ఫ్యామిలీని ఫస్ట్ వాడి గురించి అడుగుతుంది, సెకండ్ మళ్ళీ వాడి ఫ్యామిలీని తీసుకొస్తుంది, మళ్ళీ థర్డ్ మళ్ళీ గురించి మాట్లాడుతుంది. అడ్వాన్స్ టాపిక్ అన్నమాట. ఎన్నిసార్లు వేస్తావు, ఎన్నిసార్లు వెళ్తావు, ఎన్నిసార్లు ఈ 3 గురించే మాట్లాడుతున్నారు మావా. ఈ వీడియో ఇంతే మావా. సో కామెంట్ చేయడం మర్చిపోకండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. గుడ్ బై.